భారత్ ఖతార్ మధ్య రిలేషన్లు అంతగా ఏం బాలేవు. ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యల తర్వాత ఇరు దేశాల సంబంధాలు దెబ్బతిన్నాయి. పైగా కశ్మీర్ విషయంలో ఖతార్ పాకిస్తాన్ వైపే నిలుస్తోంది. ఇలాంటి సమయంలో గూఢచర్యం కేసులో మరణశిక్ష పడిన మనవారిని విడిపించుకోవడం ఇంపాసిబుల్. గత కొంతకాలంగా జరుగుతూ వచ్చిన చర్చే ఇదంతా. కానీ ఇంపాసిబుల్ అనే మాట ఎవరికైనా వర్తిస్తుందేమో, కానీ ఇండియాకు మాత్రం కాదు. ఎందుకంటే భారత దౌత్యం మారి చాలా కాలమైంది. ఎన్నో అంతర్జాతీయ వివాదాలను సొంతంగా పరిష్కరించుకోవడం దగ్గర నుంచి ఇతర దేశాల సమస్యలకు సొల్యూషన్ చూపించే రేంజ్కు ఇండియా ఎదిగింది. అలాంటిది అక్కడెక్కడో చిక్కుకుపోయిన మన వాళ్లను, అందులోనూ మన నేవీకి సేవలందించిన హీరోలను చూస్తూ చూస్తూ ఎందుకు విడిచిపెడుతుంది? అందుకే తన మార్క్ దౌత్యాన్ని ప్రదర్శించి ఆ 8 మందిని కాపాడింది. మరోసారి అద్భుతం చేసి చూపించిన మోడీ సర్కారు దౌత్యం. ఖతార్ లో భారత మాజీ నేవీ అధికారులకు మరణశిక్ష రద్దు చేసేలా ఖతార్ ను ఎలా ఒప్పించగలిగారు? భారత్ కు చెందిన 8 మంది ఖతార్ లో గూఢచర్యం చేస్తున్నట్టు వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపిన అక్కడి కోర్టు వారందరికీ మరణశిక్ష విధిస్తున్నట్టు ఇటీవల వెలువరించిన తీర్పు దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనంగా మారింది. దీంతో ఆ 8 మంది భారత నౌకాదళ మాజీ అధికారుల కుటుంబాల రోదనలు మిన్నంటే. తమ వారికి పడిన మరణశిక్ష రద్దు చేయించాలని వారి కుటుంబాలు కేంద్ర ప్రభుత్వానికి మొరపెట్టుకున్నారు. ఈ క్రమంలోనే రంగంలోకి దిగిన కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ ఖతార్ అధికారులతో చర్చలు జరిపింది. ఈ క్రమంలోనే వారికి విధించిన శిక్షను తగ్గించింది. మరణశిక్షను జైలు శిక్షకు తగ్గిస్తూ ఖతార్ కోర్టు తాజాగా తీర్పును వెలువరించింది. ఈ మేరకు ఖతార్ కోర్టు తీర్పును భారత విదేశాంగ శాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది. ఈ ప్రకటనతో ఆ 8 మంది కుటుంబ సభ్యులు సంబరాల్లో మునిగిపోయారు. ఆ 8 మంది మరణశిక్ష నుంచి ఎలా తప్పించుకుంటారు? అందుకు మోడీ సర్కారు ఎలాంటి దౌత్యాన్ని ఫాలో అవుతుందని ఎదురు చూసిన యావత్ దేశం సంతోషం వ్యక్తం చేస్తోంది. భారత్కు చెందిన 8 మంది నౌకాదళ మాజీ అధికారులు అల్ దహరా సంస్థలో పనిచేస్తున్నారు. అయితే ఖతారు సాయుధ దళాలకు శిక్షణ, ఇతర సేవలందించే ఈ అల్ దహరా సంస్థను ఒమన్ కు చెందిన ఓ మాజీ వైమానిక దళ అధికారి నిర్వహిస్తున్నారు. ఇందులో పనిచేస్తున్న భారత్ కు చెందిన ఈ 8 మందిని ఖతార్ అధికారులు 2022 ఆగస్టులో గూఢచర్యం ఆరోపణలతో అదుపులోకి తీసుకున్నారు. సబ్మెరైన్ కార్యక్రమాల్లో గూఢచర్యానికి పాల్పడ్డారని, రహస్యాలను ఇతర దేశాలతో పంచుకున్నారనే ప్రధాన ఆరోపణలు వారిపై మోపారు. ఈ వ్యవహారంపై ఖతార్ కోర్టు సుదీర్ఘ విచారణ జరిపింది. అనంతరం ఖతార్ కోర్టు ఆ 8 మంది భారత నేవీ మాజీ అధికారులకు మరణశిక్ష విధిస్తూ ఈ ఏడాది అక్టోబర్లో సంచలన తీర్పును వెలువరించింది. దీంతో ఆ 8 మంది కుటుంబ సభ్యులకు ఈ విషయం తెలిసి గుండెలు పగిలేలా ఏడ్చారు. వెంటనే తమ వారిని రక్షించాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. దీంతో రంగంలోకి దిగిన భారత విదేశాంగ శాఖ ఖతార్ రాజధాని దోహాలో ఈ తీర్పుపై అప్పీలు దాఖలు చేసింది. ఈ అప్పీల్ను పరిగణనలోకి తీసుకున్న ఖతార్ కోర్టు వారి మరణశిక్షను రద్దు చేసి దాన్ని జైలు శిక్ష కింద మార్చింది. నిజానికి ఖతార్ లో మరణశిక్ష విధించడం అంటే మరణంతో సమానం. ఎందుకంటే ఇస్లామిక్ దేశాలు శిక్షలు చాలా కఠినంగా ఉంటాయి. ఒక్కసారి శిక్ష పడిన తర్వాత ఆ శిక్ష నుంచి బయటపడడం దాదాపుగా అసాధ్యం. పైగా ఖతార్ తో మన సంబంధాలు ఇటీవల కాస్త తడబడ్డాయి. 2022 జూన్లో బీజేపీ అధికార ప్రతినిధి నూపుర్ శర్మ ప్రవక్త గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం కూడా దుమారం రేపింది. ఆ సమయంలో భారత్ నుంచి బహిరంగ క్షమాపణ కోరిన తొలి దేశం కూడా ఖతారే. కశ్మీర్ అంశంలో అయితే అంతర్జాతీయ వేదికలపై పాకిస్తాన్ కంటే ఖతారే ఎక్కువగా రియాక్ట్ అవుతూ వస్తోంది. ఇలాంటి సమయంలో ఆ 8 మందికి మరణశిక్ష ఖరారు చేస్తూ తీర్పు ఇవ్వడం భారత్ను టార్గెట్ చేసేందుకే అన్న చర్చ కూడా జరిగింది. అందుకు బలమైన కారణాలు కూడా ఉన్నాయి. 8 మందిని అరెస్ట్ చేసి 6 నెలలు దాటినా కారణం చెప్పలేదు ఖతార్. గూఢచర్యం అని మాత్రమే చెప్పింది. ఇజ్రాయెల్ తో భారత్ కి ఉన్న స్నేహాన్ని సాకుగా చూపి నేరారోపణ చేసింది. దీంతో ఖతార్ కావాలనే ఇండియాను కవిస్తోందనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. అలాని ఖతార్ తో పూర్తిగా ఘర్షణకు దిగేంత వివాదాలు లేవు. భారత్ కు సరఫరా అయ్యే గ్యాస్ లో 40% ఖతార్ నుంచే వస్తుంది. కేవలం 20 లక్షల జనాభా ఉండే ఆ దేశంలో దాదాపు 7 లక్షల మంది భారతీయులు పనిచేస్తున్నారు. దీంతో మోడీ సర్కార్ తలుచుకుంటే ఆ 8 మందిని మరణశిక్ష నుంచి తప్పించడం పెద్ద విషయం కాదని చర్చ జరిగింది. ఆ తర్వాత మన వాళ్లను విడిపించుకోవడానికి ఉన్న మార్గాలపై విదేశాంగ శాఖ ఫోకస్ చేసింది. ఉన్నత న్యాయస్థానంలో అప్పీల్ చేసుకోవడం, అంతర్జాతీయ న్యాయస్థానంలో పోరాటం చేయడం వంటి అంశాలను పరిశీలించారు. పాక్లో చిక్కుకుపోయిన కులభూషణ్ జాదవ్ కేసులో భారత్ అంతర్జాతీయ న్యాయస్థానంలో పోరాటాన్ని ఎంచుకున్న విషయాన్ని చాలా మంది గుర్తు చేశారు. అయితే ఇలాంటి కేసుల్లో న్యాయ పోరాటానికంటే దౌత్య మార్గం అన్నింటికంటే ముఖ్యం. నిపుణులు సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. చివరికి ఆ దౌత్యంతోనే 8 మందిని మరణశిక్ష నుంచి తప్పించింది. ఈ మొత్తం వ్యవహారంలో భారత్ చేసిన అప్పీలు ఖతార్ తో ఉన్న దౌత్య సంబంధాలే రిజల్ట్ ఇచ్చినట్టు విదేశాంగ శాఖ తెలిపింది. కోర్టు వివరణాత్మక తీర్పు ఇంకా విడుదల కాలేదని, తదుపరి చర్యలపై నిర్ణయం తీసుకోవడం
తెలుసుకోవడానికి న్యాయ బృందం నిందితుల కుటుంబ సభ్యులతో టచ్ లో ఉన్నట్లు వెల్లడించింది. ఖతార్లోని మన రాయబారి ఇతర అధికారులు కుటుంబ సభ్యులతో కలిసి అప్పీల్ కోర్టుకు హాజరయ్యారని తెలిపింది. ఖతార్ అధికారులతో నిరంతరం టచ్ లో ఉంటూ భారతీయులకు న్యాయ సహాయం అందిస్తామని విదేశాంగ శాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది. అయితే కేసు విచారణలో గోప్యత, సున్నితమైన స్వభావం ఉన్నందున ఇంతకు మించి మాట్లాడటం సరికాదని తెలిపింది. ఏది ఏమైనా ఈ కేసులో భారత్ అద్భుత విజయం సాధించిందని చెప్పాలి. జైలు శిక్ష నుంచి కూడా వీలైనంత త్వరగా 8 మందిని బయటపడేసి భారత్కు తీసుకొచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.